టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు ఈ మధ్య రోజు వార్తల్లో వినిపిస్తుంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో అదిరిపోయే స్టెప్లను వేపిస్తూ జానీ మాస్టర్ హైలైట్ అయ్యేవారు. కానీ ఈ మధ్య మాత్రం ఆయన చుట్టూ వివాదాలు చుట్టుకున్నాయి. జానీ మాస్టర్ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆయనపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు గురించి టాలీవుడ్ లో పలు చర్చలు జరిగాయి. ఆ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. దాదాపు నెల రోజుల పాటు జైల్లో ఉన్న జానీ మాస్టర్ ఇటీవలే విడుదలై బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ జానీ మాస్టర్ తన తప్పు లేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి జానీ మాస్టర్ పేరు వార్తల్లో వినిపిస్తుంది. అసలు విషయం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాన్ ఇండియా రేంజ్ లో కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ పై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దీంతో కొన్నాళ్లు జైల్లో ఉన్న జానీ మాస్టర్ రీసెంట్ గా బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ ఇండస్ట్రీలో బిజీ కావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీ కమిటీ మెంబర్ అయిన ఝాన్సీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పోస్ట్ పై తాజాగా జానీ మాస్టర్ స్పందించారు. ఝాన్సీ పెట్టిన పోస్టులో జిల్లా కోర్టులో ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేస్తూ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేసిన కేసులో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గెలిచింది. ఈ రోజే జానీ మాస్టర్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఇది చాలా కీలకమైన తీర్పు. పనిచేసే ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని, పోస్ట్ రూల్స్ అమలు చేసే సంస్థలకు సపోర్ట్ ఉందని దీని ద్వారా రుజువైంది. ఫెడరేషన్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించి ధర్మం వైపు నిలబడి పోరాటం చేసింది. దీనికి సపోర్ట్ చేసిన తెలుగు చలనచిత్ర మండలికి నా స్పెషల్ థాంక్స్ అంటూ పోస్ట్ చేసింది. అంతేకాదు మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన లేడీ కొరియోగ్రాఫర్ ఫిల్మ్ ఛాంబర్ లైంగిక వేధింపుల పరిష్కార కమిటీలో కంప్లైంట్ చేసింది. ఆమె పోస్ట్ పై తాజాగా జానీ మాస్టర్ స్పందించారు. ఏమన్నారంటే, తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో, కానీ అసలు తీర్పు వివరాలు బయటికి వచ్చిన రోజున మీ నిజ స్వరూపం ఏంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. న్యాయమే గెలుస్తుంది, అందరికీ నిజం తెలుస్తుంది అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో పోస్టులు రచ్చగా మారాయి. సినీ ఇండస్ట్రీలో కూడా దీనిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మాస్టర్ ను డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ కోరగా కేసు కోర్టులో ఇంకా నడుస్తుండగా ఎలా తప్పిస్తారంటూ జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై మరో విచారణ జరగనుంది. ఆ విచారణలో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.